నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయన జన్మదిన వేడుకల వేళ శుభాకాంక్షలు తెలిపారు. వక్తలు ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి ఆయన జీవన సహచరి విజయమాధవి గారితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మీయులంతా ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపి ఆనందం పంచుకున్నారు. ఏటా మాదిరిగా ఈ పండుగ కూడా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కింజరాపు కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రోత్సహించిన వైనం ఎప్పటికీ స్మరణీయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయటం తనకెంతో ఆనందాలను ఇస్తున్నాయని చెప్పారు. రాజకీయంగా సామాజికంగా తన ఎదుగుదలకు సహకరించిన కార్యకర్తల నాయకుల అభిమానుల మేలు మరువలేనని అన్నారు. అలానే కూటమి ప్రభుత్వంలో భాగం అవుతున్న ప్రతి ఒక్క నాయకుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరిచే దిశలో తనకు ఎంతో సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పారు. కాగా అచ్చెన్నాయుడు గారు పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాకుళం మొదలుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు వివిధ దేవాలయాలలో పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో జామియా మసీదులో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కూటమి నేతల నేతృత్వాన ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దక్కాలని కోరుతూ ఈ ప్రార్థనలు సాగాయి. రాష్ట్రాభివృద్ధిలో చిరస్మరణీయ రీతిలో భాగం కావాలని కోరుతూ ఈ జన్మదిన వేడుకలు జరిగాయి. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజు వేడుకల వేళ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. వక్తలు తమ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా నగరంలోని పలు దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అని తెలిపారు. ఆయన 1999లో రెండవసారి, 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ పునర్విభజన తర్వాత టెక్కలి నియోజకవర్గం నుంచి 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుంచి 19 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక శాఖ, క్రీడలు, యువజన శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, జౌళి శాఖ మంత్రిగా పనిచేసి 2024 జూన్ 12 నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే గొప్ప వ్యక్తిత్వం అచ్చెన్నాయుడు సొంతమని చెప్పారు. వైసీపీ పాలనలో ఎన్ని అవరోధాలు సృష్టించినా, తనను ఎంతగా ఇబ్బంది పెట్టినా మొండి ధైర్యంతో నిలబడ్డ గొప్ప ధీశాలి అచ్చెన్నాయుడని కొనియాడారు. తాను పడ్డ ఇబ్బంది కన్నా వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనే ఎక్కువగా పోరాటం సాగించిన అసలు సిసలైన ప్రజానాయకుడు అచ్చెన్నాయుడని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులను ఏకతాటిపై తెచ్చి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి ప్రజా చైతన్యం కలిగిన గొప్ప లెజెండ్ అచ్చెన్నాయుడని వివరించారు. ఎన్నో చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కోసం ప్రజలకి ఎవరైనా దౌర్జన్యంగా ల్యాండ్లు అన్యక్రాంతం చేస్తే వారి నుండి కాపాడడానికి కూడా మనం చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యను అందించడానికి విద్యాశాఖ మంత్రులు లోకేష్ అన్న గారు కూడా ఎంతో శ్రమిస్తూ 117ని రద్దు చేసి జీవోని మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరానికి అందించడానికి ముందున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే
గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఉన్న ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు దారి మళ్లించిన పరిస్థితి గత ప్రభుత్వం. ఆ నిధులను ఎటు మళ్లించకుండా మళ్ళీ స్థానిక సంస్థలను బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సహకారంతో మనకు రాష్ట్రానికి పుష్కలంగా నిధులు కూడా వస్తున్నాయి. పోలవరం కానీ, అమరావతి కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా దివాలా తీసి అంధకారంలో గత ప్రభుత్వం ముంచేసినప్పటికీ కూడా దాన్ని ఎంతో అనుభవించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని, సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. గారా శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలుపవచ్చని, తక్షణమే చర్యలకు ఆదేశాలిచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు అందజేశారు. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల సందర్భంగా నరసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజాసదనంలో ఈవేళ వేడుకలు జరుపుకున్నాం. అతి పిన్న వయసులోనే 53 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుంది. ఈవేళ రాష్ట్ర క్యాబినెట్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి అగ్రికల్చర్, హ్యాండ్మేడ్ హస్బెండరీ, ఫిషరీస్, సెరికల్చర్, హార్టికల్చర్, మార్కెటింగ్, అలాగే కోఆపరేటివ్ ముఖ్యమైన శాఖలకి, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ అన్నిటి కలిపి బాధ్యతలు చేపట్టినటువంటి అచ్చెన్నాయుడు గారికి నా తరపున, నియోజకవర్గం ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అతను ఇంకా ఉన్నతమైన సేవలు ఈ రాష్ట్రానికి, మన జిల్లాకు అందిస్తారని, అతనికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా గృహం మంజూరు చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేపడుతున్న గృహ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు వేగవంతం కావాలని, నిర్మాణ పనుల్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఇల్లు కలిగి ఉండాలని అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ పథకాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనపు సాయం కింద నిర్మాణంలో ఉన్న గృహాలకు 50,000, 75,000 మరియు ₹1,00,000 అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. డిమాండ్ సర్వే ఎంట్రీ ఈ నెల ఆఖరుతో ముగుస్తున్నందున అర్హులైన లబ్ధిదారులందరూ ఆన్లైన్లో నమోదు చేయుటకు సర్వే వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఈడీ, 4 మండలాల
మండలాల ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్య శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం 5 మండల కేంద్రాలలో కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన కింజరాపు అభిమానులు, ఎమ్మెల్యే ఎంజీఆర్ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాలతో గారమండలం పూసర్లపాడు గ్రామ పంచాయతీలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో 5 లక్షల రూపాయలు మీసాలవారి వీధి నుంచి గ్రామ సచివాలయం వరకు 100 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూసర్లపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవల పెద్దబాబు మాట్లాడుతూ పూసర్లపాడు గ్రామంలో రోడ్లను వేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కుంచాల గంగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దీర్ఘాసి రామకృష్ణ, సీసీ రోడ్ వర్క్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్నారులను తప్పుత్రోవ పట్టించి మనతో నటిస్తూ శ్రేయోభిలాషులుగా, బంధువులుగా, పరిచయస్తులుగా, సన్నిహితులుగా ఉంటూ దుర్మార్గానికి, చెడు చేష్టలకి దారితీస్తున్నారని 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి పి భాస్కర్రావు తెలిపారు. శ్రీకాకుళం నగరం స్థానిక శాంతినగర్ కాలనీ 4వ లైన్లో గల ట్రైబల్ హాస్టల్ నందు పిల్లలపై లైంగిక వేధింపుల చట్టంపై న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుత సమాజంలో పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయి. కొందరు అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించటం మరియు పిల్లలకి అశ్లీల విషయాలను చూపడం వంటివి చేసి వారిని లోబర్చుకొని సెక్స్కి బానిసలుగా చేయటం చేస్తున్నారు. వీటి వల్ల వారు సాధించాల్సిన ఉన్నత శిఖరాలను కోల్పోతున్నారని తెలిపారు. పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను చూసిన దగ్గర ఉంచుకున్న ఇంకొకరికి పంపించిన ఇటువంటి చిత్రాలు వారి వద్దనే ఉంచుకున్న పోక్సో చట్టం కింద వస్తుందని తెలిపారు. ఇటువంటి వారికి కఠిన శిక్షలు ఉన్నాయని, వీటి జోలికి వెళ్లకుండా ఉండాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరా ప్రసాద్ అడ్వకేట్, ఏ రాజారావు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్ అప్పలస్వామి, జి కృష్ణమూర్తి, బీసీ హాస్టల్ మరియు ఎస్టీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పోక్సో యాక్టు. ఇది ఎందుకు వచ్చింది? 2012లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇది చాలాగా స్టింజెంట్ ప్రావిజన్స్ అనేది ఈ యాక్ట్లో పొందుపరిచారు. ఎందుకంటే ఒక చట్టం ఎందుకు చేస్తుందంటే ప్రజల్ని మనం రక్షించుకోవడానికే ఈ చట్టాలు అనేది వస్తుంటాయి. ఎందుకంటే చైల్డ్ ఈజ్ ఏ అసెట్ టు ది నేషన్. మిమ్మల్ని మేము కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తుకు మీరంతా పునాదులు అవుతారు. మిమ్మల్ని మేము కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలియనటువంటి తప్పు మీరు చేస్తే రేపు భవిష్యత్తులో ఏదైనా పొరపాటు చేస్తే మరలా సేవ్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే ఈ చట్టం అనేది ప్రావిజన్స్లో ఏమున్నదంటే చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళంతా చైల్డ్ కింద వస్తారు. మేజర్ అంటే 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాళ్ళు మేజర్స్ అవుతారు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చైల్డ్ అంటే ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, ఏదైనా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. ఇందులో ఉన్నటువంటి విక్టిమ్ అనేది ఎవరు? ఆడపిల్లైనా అవ్వచ్చు, మగపిల్లవాడైనా అవ్వచ్చు. ఈ చట్టం పైన ఎవరైనా నేరం చేస్తే వాళ్ళు దానిలో ముద్దాయిగా అవుతారు. ఎందుకు అవుతారు అంటే సెక్సువల్ అబ్యూస్, ఏదైనా ఫిజికల్ కాంటాక్టే కాకుండా ఏదైనా సరే ఇటువంటి ఇలాగ గెస్చర్స్ కానీ, లేకపోతే ఏమైనా సరే తప్పుడు మాట్లాడడం కానీ, లేకపోతే ఏదైనా అసాల్ట్ చేయడం కానీ, లేకపోతే ఫోనోగ్రఫీ ఒక ఆడపిల్ల తాలూకా ఉన్నటువంటి ఒక ఎగ్జిబిట్ చేయడం, వాళ్ళ పార్ట్స్ ఎగ్జిబిట్ చేసి బిజినెస్ పరంగా ఉపయోగించుకోవడం కానీ, ఏదైనా సరే అట్లాంటి పరిధిలోకి తీసుకొచ్చేటట్టయితే ఇది చట్ట పరిధిలోకి వస్తుంది. నవ్యాంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన ప్రసిద్ధి చెందిన జామియా మసీద్ జీటీ రోడ్ శ్రీకాకుళంలో ఈరోజు ఫజర్ నమాజ్ అనంతరం జామియా మసీద్ ఇమాం మరియు ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్ వారిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
ఈ సందర్భంగా ఇమాం మరియు ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్, రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడికి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కలగాలని, ఆయన ఉన్నత స్థానంలో కొనసాగుతూ పేద ప్రజల అభ్యున్నతికి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేలు జరగాలని, అనంత కరుణామయుడు, అపార కృపాశాలి అయిన అల్లాహ్కు ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ బాషా, టీడీపీ జిల్లా మైనారిటీ నాయకులు రోషన్ బాషా, ఎండి రఫీ, మొహమ్మద్ జహంగీర్, ప్రముఖ న్యాయవాది మీర్ అసాదుల్లా, ఎండి అన్వర్ బాషా, ఎండి పర్వేష్, షేక్ చాన్ బాషా, ఎండి జిలానీ, షేక్ మదీనా, సయ్యద్ సలీం హుస్సేన్, అమీర్, జానీ, రఫీ తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలలో శ్రీకాకుళం జిల్లా చల్లపేట గ్రామానికి చెందిన ఎస్ వైకుంఠరావు 60 కేజీల కేటగిరీలో 4వ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంచలన ఎమ్మెల్యే గొండు శంకర్ పార్టీ కార్యాలయంలో ప్రతిభ కనపరిచిన బాడీ బిల్డర్ని ప్రత్యేకంగా అభినందించి, గెలుపోటములు సహజమని, ఈరోజు శ్రీకాకుళం నుంచి పాల్గొని కీర్తి అందించటం గొప్ప విషయమని వెన్ను తట్టి ప్రోత్సహించి, ఈసారి జరిగే పోటీలలో ప్రథమ స్థానం ఖాయమని, ఈరోజు మళ్ళీ కలిసి అందరితో ఆనందంగా పంచుకుందామన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో స్టార్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వి విజయ్ కుమార్, అధ్యక్షులు బి ప్రసాద్, టీడీపీ అధికార కార్యకర్త ప్రతినిధుల బృందం పాల్గొన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆక్టోపస్ కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. సాధారణంగా ఆలయంలో స్వామివారి దర్శన నిమిత్తం భక్తులు, ప్రముఖులు విచ్చేసిన సందర్భంలో అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లోనూ ఉగ్రవాదుల దాడులు, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భక్తులు, ప్రముఖులు, ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించాలనే విషయంపై వారిని రక్షించే చర్యలో భాగంగా స్పష్టమైన అవగాహన కోసం ముఖ్యమైన ఆలయాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఎలైట్ కమాండో ఫోర్స్ ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆక్టోపస్ కౌంటర్ టెర్రరిస్ట్ మరియు సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించింది. సాధారణంగా ప్రజలకు ఆలయం మూసివేసిన తరువాత రాత్రి సమయంలో ఆలయ, పోలీసు, ఫైర్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కౌంటర్ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ లక్ష్యం ఆలయంలో ఏదైనా ఉగ్రవాద దాడి లాంటి దాడి లేదా అవాంఛనీయ సంఘటనలపై ప్రతిదాడిని నిర్వహించటం, భక్తులను మరియు ఆలయ మౌలిక సదుపాయాలను రక్షించటం ఈ మాక్ డ్రిల్ నిర్వహించటం యొక్క లక్ష్యం. ముందుగా దీనిపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ రాజారెడ్డి ఆధ్వర్యంలో ఆక్టోపస్ స్పాట్ సిబ్బంది సుమారు 40 మంది పాల్గొన్నారు. ఆలయ పోలీస్ అధికారులు ఈ మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. ఆలయంలో భద్రతా చర్యలను పెంచడానికి, అత్యవసర సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆక్టోపస్ వారు సూచనలు చేశారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీ 42 రోజులకు గాను మొత్తం 61,93,916 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవ, సత్యసాయి సేవా సమితి, శ్రీవారి సేవా సమితి వారితో లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 28 గ్రాములు, వెండి 2 కేజీల 400 గ్రాముల 40 మిల్లీగ్రాములు మరియు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2 దీరామ్స్ మరియు బహ్రైన్ 1 దీనార్ వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ అధికారి ప్రసాద్ పట్నాయక్ పర్యవేక్షించారు. ఆముదాలవలస గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి తమ్మినేని రవి, ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయం ఈవో సుకన్య మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ హాజరయ్యారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం గందరగోళం మధ్య జరిగింది. చైర్మన్తో పాటు మెజారిటీ 16 మంది కౌన్సిలర్లు వైసీపీకి చెందిన వారే కావడంతో కమిషనర్, వైసీపీ కౌన్సిలర్ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
అభివృద్ధికి నోచుకొని నగర పంచాయతీగా ఉన్న పాలకొండ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. 20 మంది సభ్యులకు గాను 16 మంది వైసీపీ సభ్యులే ఉండటంతో వైసీపీ వాదనల నడుమ సమావేశం జరిగింది. నగర పంచాయతీ నిధుల ఖర్చు విషయంలో కమిషనర్కు వైసీపీ కౌన్సిలర్లకు కాసేపు చర్చ నడిచింది. పాలకొండ నగర పంచాయతీ ప్రధాన సమస్యలైన డంపింగ్ యార్డ్, కాలువల పూడికతీత, కొన్ని వార్డులకు త్రాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితితో పాటు వీధి లైట్ల విషయంలో ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం సభలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అంగీకరించడంతో కౌన్సిల్ సమావేశం ముగిసింది. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన ఏర్పరచుకోవాలని ప్రిన్సిపల్ పరశురామయ్య అన్నారు. వినియోగదారుల హక్కులు, సైబర్ నేరాలపై ఆశ్రా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని మండలంలోని వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో వినియోగదారుల హక్కులు, బాధ్యతలు మరియు సైబర్ నేరాలపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఎస్ విశ్వేశ్వరరావు, డ్రగ్స్ కంట్రోల్ శ్రీనివాస్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకటరత్నం, సివిల్ సప్లై అధికారి రమణ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ బి హైమవతి పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రా ద్వారా జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుడు కొనే ప్రతి వస్తువుపైన కొన్ని హక్కులు ఉంటాయని, ఆ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన, న్యాయమైన, స్థిరమైన జీతం వైపు ముందడుగు వేయాలన్నారు. మోసపూరిత చర్యలు లేకుండా ముందుకు సాగాలని, సైబర్ క్రైమ్కు దూరంగా ఉండాలని వివరించారు. ఇటీవల పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. సైబర్ క్రైమ్ వలలో చిక్కకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఆశ్రా సభ్యులు, ఉపాధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ గేదెల ఇందిరాప్రసాద్, సీనియర్ అడ్వకేట్ సభ్యులు కట్టా పార్థసారథి మరియు జవహర్ నవోదయ విద్యాలయం వైస్ ప్రిన్సిపల్ బేతన స్వామి, ఉపాధ్యాయులు కె అనిరోజ్, ఆనందరాజు, ఆదినారాయణ, మల్లికార్జునరావు, కేవీఆర్కే యాదవ్, బాబురావు, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి స్వరార్చన గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్ అడ్మిన్ సింహాద్రి శ్రీనివాసరావు నిర్వహణలో పదకవిత పితామహులు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఉదయం స్థానిక బలగలో గల హరేరామ మందిరంలో జరిగింది. ఉదయం 7:30 గణపతి పూజ మరియు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రచించి గానం చేసిన మహానుభావుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి అష్టోత్తర శతనామ పూజ ఆలయ ప్రధాన అర్చకుల చేతుల మీదుగా జరిగింది. సుమారు 25 మంది కళాకారులతో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నానికి చెందిన దయా హాస్పిటల్స్ ఫౌండర్, డైరెక్టర్ శ్రీమతి పద్మజ, అతిథులుగా స్టేట్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షురాలు మణి శర్మ, ప్రముఖ గాయకులు భారతీ రమేష్, సంతోష్ బ్రహ్మ, రాంబాబు గురుస్వామి పాల్గొని కళాకారులకు దుస్సాలువలతో, మెమెంటోలతో సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులను కార్యక్రమ నిర్వాహకులు సింహాద్రి శ్రీనివాస్ మరియు గ్రూప్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాయకులు మండా విజయ్ కుమార్, దుర్గాప్రసాద్ పండా, చౌదరి శ్రీనివాసరావు, ఠాగూర్ దాస్, మార్గదర్శి శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, బలగపుర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.